మన బండి ఇవాళ ఆదూరు నుండి పత్తి గింజలు లోడ్ అయితే అయింది. పత్తి గింజలు లోడ్ వచ్చేసి చూడండి ఎంత హైట్ అయితే వచ్చేసింది. లోడ్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉజ్జయిన్కి అయితే లోడ్ అయితే అయిందనమాట. తాళ్ళు వచ్చేసి ఫుల్ టైట్గా అయితే కట్టించేసుకోవాలి. లాగుతూ ఉన్నారు, మామూలుగా లాగుతూ ఉన్నారు అన్నమాట వీళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ ట్రక్ వాల్గోస్. చాలా రోజులైతే అయింది మనం వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేయట్లేదు. ఎందుకంటే లోడింగ్ వచ్చేసి బాగా స్లోగా అయితే ఉంది. అందుకని చెప్పేసి నేను ఇక్కడే లోకల్ ట్రిప్లు అయితే వేసాను. అందుకే వీడియోలు వచ్చేసి అప్లోడ్ అయితే చేయట్లేదు. మళ్ళీ అంతకుముందు ట్రిప్ ఒక ట్రిప్ పావుగడికి అయితే వెళ్ళొచ్చాను. ఆ తర్వాత ఇంకో ట్రిప్ బెంగళూరుకి వెళ్ళొచ్చాను. ఇక్కడ లోకల్ అయితే వేయించాను. ఆ తర్వాత మళ్ళీ నిన్న మన బండి పత్తి గింజల్లోడు ఆదూరు నుండి మధ్యప్రదేశ్లో ఉజ్జయిని అక్కడికైతే లోడ్ అయితే పెట్టేస్తున్నాం. లోడ్ వీడి అంతా కంప్లీట్ చేసుకొని నైట్ 10:30-11కి ఆ టైంకి బిల్లులు అయితే వచ్చాయన్నమాట. బిల్లులన్నీ వచ్చిన తర్వాత కొద్దిగా నాకు ఊళ్ళో పని ఉండి బండి ఆదుల్లోనే ఒక బంకులో బండి అయితే పెట్టేసుకొని ఊరికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడే వచ్చేసాం. టైం వచ్చేసి కరెక్ట్ మనకి ఇప్పుడు 12 అయితే అవుతా ఉంది. జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. మనతో పాటు మనకి తోలు క్లీనర్ అయితే లేడు, కానీ తోలుకున్న మనిషి అయితే మనతోటి వచ్చాడు. మరి ఈయనతోటి జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. అన్న వచ్చేసి హుషేని. నా హుషేనా అన్న పేరు వచ్చేసి హుషేని. అన్నని పిలుచుకుని వెళ్దాం. అన్న ఇక్కడ లోకల్ తిరుగుతాడు. ఆయన ఊళ్ళో వేరే పని ఏమన్నా ఉన్నాడు, ఊళ్ళో పండుగ కూడా వెళ్తాడు. అప్పుడప్పుడు బండికి కూడా వస్తూ ఉంటాడు అనమాట. అందుకే ఆయనతోటి మనం జర్నీ అయితే స్టార్ట్ చేసుకుని మనం బయలుదేరాం ఫ్రెండ్స్. జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం ఫ్రెండ్స్. ఇంకా నెమ్మదిగా మనం ఆదోని అయితే దాటబోతున్నాం అనమాట. ముందుగా మనం ఆదోని దాటే ముందు చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. ఆ చెక్ పోస్ట్లో బిల్లు ఏదైనా చెక్ చేస్తాడో ఏంటో తెలీదు. ఏదైనా చెక్ చేస్తే చూపించేద్దాం, లేకపోతే లేదు. ఆదోని అయితే దాటబోతున్నాం. నైట్లో లోడ్ అయిన తర్వాత సేఫ్టీగా బంక్లో పెట్టేసి మనం ఊరికైతే వెళ్ళొచ్చామన్నమాట. కొద్దిగా చిన్న పని ఉండి వెళ్ళొచ్చాం. అందుకే ఇంకా మళ్ళీ ఇప్పుడు జర్నీ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. మాడలు కూడా అయినాయి అనమాట. అక్కడక్కడ వర్షాలు పడే లెక్కనైతే ఉందనమాట. పట్టాలైతే బాగా సూపర్గా అయితే కట్టేసుకున్నాం. ఎంత వర్షం వచ్చినా కూడా అస్సలు ఒక చుక్క నీళ్ళైతే పోవు. చూసుకుని అయితే వెళ్దాం. మనం అలాగే డీజిల్ అయితే ఫుల్ అయితే చేసుకోవాలన్నమాట. డీజిల్ అయితే ఖాళీ అయితే ఉంది. మనం అంతకుముందు లోకల్ ట్రిప్ బెంగళూరుకి వెళ్ళి వచ్చి ఆ తర్వాత నుంచి మళ్ళీ డీజిల్ అయితే ఫుల్ చేయలేదు. ఎందుకంటే ఆంధ్రాలో ఉన్నాం కదా, అదే కర్ణాటక మనకి బార్డర్ దగ్గర కాబట్టి మనం ఎక్కడైనా లోడ్ సెట్ అయినప్పుడు కర్ణాటకలో డీజిల్ ఫుల్ చేసుకుందామని చెప్పేసి నేనైతే డీజిల్ అయితే ఫుల్ చేయించలేదు. ఇప్పుడు మనం అలాగే కర్ణాటక మీద వెళ్తున్నాం కాబట్టి మనం వెళ్ళే దారిలో మాధవరం దాటిన తర్వాత మన కర్ణాటక బార్డర్ అయితే వచ్చి అవుతుంది. ఆ కర్ణాటక బార్డర్లో గిలికేశ్వర క్యాంప్ అని అంటారనమాట. ఇదివరకు కూడా మన బండ్లన్నీ చాలా బండ్లు అక్కడే డీజిల్ అయితే ఫుల్ చేసుకొని మనం మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసుకుని అయితే వెళ్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే మన ఆంధ్రాకి కర్ణాటకకి డీజిల్ రేట్ తక్కువ. మనకి ఇక్కడ ఫుల్ చేస్తున్నాం అనుకో, కర్ణాటకలో ఏదో ఒక 3-4 వేలు మిగిలిన ఏదో బోనాల ఖర్చులు అదో ఏదో మన ఖర్చులకి అయితే వెళ్ళిపోతుంది. అదే మన ఆంధ్రాలో ఫుల్ చేసేస్తే ఇంకా 3-4 వేలు కూడా దొబ్బినట్టే లెక్క. ఇంకా అందుకే ఇక్కడ చూస్తున్నారు కదా బ్రిడ్జి, ఇది వచ్చేసి మన తుంగభద్ర నది బ్రిడ్జ్ అనమాట. ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి దాటగానే మనకి ఇంకా కర్ణాటక అయితే టచ్ అవుతుంది. ఇంకా ముందు మనకి బ్రిడ్జి దాటగానే బంకు కూడా వచ్చేస్తుంది అనమాట. అలాగే నదిలో ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇలా నీళ్ళు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఫుల్ వర్షాలు పడ్డప్పుడు ఈ నదిలో అసలు రాళ్ళు రప్పలు అనేవి ఏవి కనపడవు. ఫుల్ అయితే నిండా ప్రవహిస్తూ ఉంటుంది అనమాట ఈ నదిలో నీళ్లు. బంక్ అయితే వచ్చేసింది చూడండి. ఇదే బంక్లో మనం డీజిల్ అయితే ఫుల్ చేయబోతున్నాం. సగం ట్యాంక్ దాకా అయితే డీజిల్ అయితే ఉంది. ఇంకా సగం ట్యాంక్ మరి ఎంత పడుతుందో ఏంటో తెలీదు. మన ట్యాంక్ వచ్చేసి 440 లీటర్ ట్యాంకు. అంతకుముందు బళ్ళార్లో ఫుల్ చేయించుకొని తర్వాత ఊరికి వచ్చిన తర్వాత మరి బెంగళూరుకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ లోడ్ తీసుకుని వచ్చినప్పుడు ఇంకా డీజిల్ అయితే ఫుల్ చేయలేదు మన ఆంధ్రాలోన. మళ్ళీ ఇప్పుడు ఫుల్ చేయబోతున్నాం అనమాట. మళ్ళీ డీజిల్ ఎంత పడుతుందో ఏంటో చెక్ చేయాలి. నా లెక్క ప్రకారం ఒక 240 వరకు అయితే పట్టవచ్చు. 800 కిలోమీటర్లు అయితే అయింది. డీజిల్ అయితే ఫుల్ అయితే అయిపోయింది. 254 లీటర్లు అయితే పట్టిందనమాట. మనకి 3.2 దగ్గరికి అయితే వచ్చింది మైలేజ్. రేట్ వచ్చేసి కర్ణాటకలో 89.12 పైసలు అయితే ఉంది. మన ఆంధ్రలో మరి ఎంత ఉంది ఏంటో తెలీదు. 99 ఉందో 100 ఉందో తెలీదు. చాలా రోజులు అయితే అయింది అనమాట. మన ఆంధ్రలో డీజిల్ అయితే ఫుల్ చేయట్లేదు. ఎక్కువ మనం కర్ణాటక బార్డర్లో ఉంటాం కాబట్టి ఎక్కువ కర్ణాటకలోనే ఫుల్ చేస్తూ ఉంటాం అనమాట. ఎక్కడైనా లోడింగ్కి వెళ్తే 600 కిలోమీటర్లు మనం అక్కడ అన్లోడింగ్ పాయింట్కి వెళ్తాం. అటు నుంచి మళ్ళీ తిరిగి అదే డీజిల్ తిరిగి మళ్ళీ కర్ణాటకలోకి అయితే వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అందుకే డీజిల్ రేట్ మన ఆంధ్ర సరిగా అయితే తెలీదు. మనం మళ్ళీ ఎక్కడైనా మన కర్ణాటక టచ్ కాకుండా ఆంధ్రలోనో మరి అట్ట వెళ్తూ ఉన్నప్పుడు మనం ఆంధ్రాలో డీజిల్ పట్టేయాల్సి కంపల్సరీ వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు తెలుసుకుందాం. రైట్ సైడ్ దగ్గరలో అయితే ఉన్నాం చూడండి. వర్షం అయితే స్టార్ట్ అయింది.
మన హుషేన్ భాయ్ వచ్చేసి స్వెటర్ ఎత్తుకొని కూర్చున్నాడు అనమాట. అటు సైడ్ ఎక్కువ వర్షం లోపలికైతే పడతా ఉందన్నమాట. అందుకే స్వెటర్ వేసుకుని శుభ్రంగా ఎచ్చుకు కూర్చున్నాడు అనమాట. మనం చూసుకుని అయితే వెళ్దాం. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈ వర్షాకాలంలో కొద్దిగా చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ అయితే తీసుకుంటూ అయితే వెళ్తూ ఉండాలి. టైం వచ్చేసి 4:30 అయితే అయిందనమాట. మనం కరెక్ట్గా ఇప్పుడు దేవదుర్గలో అయితే ఉన్నాం చూడండి. బంక్ దగ్గర నుంచి మనం జర్నీ స్టార్ట్ చేసుకుని బయలుదేరాం కదా, ఎక్కడైతే ఆపలేదు. కాకపోతే పగల జర్నీ వచ్చేసి ఎంతైనా స్లోగా అయితే ఉంటుందన్నమాట. ఎక్కువ జర్నీ అయితే సాగదు, అందుకే చాలా స్లోగా అయితే వస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ సర్కిల్ నుంచి మనం రైట్కి అయితే కట్ చేసేసుకొని వెళ్ళాలి. మనం షాపూర్ నుంచి గుల్బర్గా ఆ దారిలో అయితే వెళ్ళాలన్నమాట. రైట్ కట్ చేసేసుకుని వెళ్తూ ఉన్నాం. దేవదుర్గ దాటిన తర్వాత షాపూర్కి వెళ్ళే దారిలో వచ్చేసి ఒక నది బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఈ నది బ్రిడ్జ్ వచ్చేసి నదిలో నీళ్ళు కూడా ప్రవహిస్తూ ఉందన్నమాట. వర్షాకాలం కాబట్టి ఇంకా నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఇది ఇంకా తక్కువ వర్షాలు ఫుల్ పడ్డప్పుడు అయితే ఇక్కడ గడ్డి అయితే కనిపిస్తుంటుంది కదా, ఈ గడ్డి అదంతా ముచ్చుకొని ఫుల్ ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. ఈ బ్రిడ్జి తగిలే తట్టుకైతే ఉంటుంది అనమాట ఒక్కోసారి నది. ఇంకా ఇప్పుడు తక్కువ. క్లైమేట్ కూడా సూపర్గా ఉంది. ఈ బ్రిడ్జి మీద వెళ్తూ ఉంటే గాలి అలాగే క్లైమేట్ సూపర్గా అయితే కనిపిస్తూ ఉంది. చూడవచ్చు మీరు కూడా. నదిలో నీళ్ళు అయితే కొద్దిగా పారుతూ ఉందన్నమాట. వర్షాలు ఫుల్ పడ్డప్పుడు అయితే నీళ్ళు ఫుల్ ప్రవహిస్తూ ఉంటుంది నది. టైం వచ్చేసి కరెక్ట్ సాయంత్రం 5:30 అయితే అవుతూ ఉంది. బంక్లో డీజిల్ పట్టించిన తర్వాత అక్కడ నుంచి ఎక్కడ స్టాపింగ్ అయితే చేయలేదు. మనం ఇప్పుడు హత్తిగూడూరు క్రాస్లో అయితే వచ్చాం చూడండి. ఇంకా మనం కూడా టీ టైం కాబట్టి ఒకసారి ఇక్కడ నిలబెట్టి అన్ని చెక్ చేసేసుకుందాం. మనకి పగల జర్నీ కాబట్టి తొందరగా జర్నీ అయితే సాగదు అనమాట. నైట్లో జర్నీ సాగనంత పగలైతే సాగదు. పగలు వచ్చేసి జనాలు, రోడ్డు మీద పశువులు కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్రేకర్లు అవి అన్నీ చూసుకుంటూ చాలా ఓపికగా డ్రైవింగ్ చేసుకుంటూ అయితే రావాలి. అందుకే ఇప్పుడు బండి నిలబెట్టి ఒకసారి అన్నీ అయితే చెక్ చేసేసుకుందాం. ముందుగా మనం బండి దిగ్గానే టైర్లు మొత్తం అన్నీ చెక్ చేసేసుకుందాం. టైర్లో ఇదిగో ఇక్కడ రాయి అయితే కనిపిస్తుంది కదా, చిన్నది. ఈ రాయి కదా, ఏం కాదు. ఇంకా దానికన్నా పెద్ద రాయి బటన్లో ఇరుక్కుందనుకో, మనం అలాగే రన్నింగ్ చేసినప్పుడు ఆ రాయి ఒత్తుకొని పంచర్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. అందుకే మనం ముందుగా టైర్లన్నీ చెక్ చేసుకొని ఆ తర్వాత మన బండి తాళ్ళు ఏమైనా లూజ్ అయ్యాయి అంటే అన్నీ అవి కూడా చెక్ చేసేసుకుందాం. తాళ్ళు వచ్చేసి చూడవచ్చు మొత్తం లూజ్ అయిపోయినాయి అన్నమాట. అసలు ఏం టైట్ లాగుతారు ఏంటో తెలియదు. అమ్మాయిలు చెప్తే వినరు. మళ్ళీ మేమైతే లాక్కోవాలి. మళ్ళీ ఇప్పుడు టీ తాగిన తర్వాత పక్కన కాయగూరల అంగడి కూడా ఉందన్నమాట. అక్కడే మార్కెట్లో కాయగూరలు అవన్నీ తీసేసుకున్నాం. రేపటికి ఎక్కడన్నా వంటగంట చేసుకునే దానికి ముందుగా బండ్లు తీసుకుని అయితే పెట్టేసుకున్నాం. లేకపోతే మనం ముందు ఎక్కడైనా కాయగూరలు తీసుకోవాలనుకున్నప్పుడు వెతుక్కోవాల్సి అయితే వస్తూ ఉంటుంది. అందుకే ముందుగా తీసుకుని బండ్లు అయితే పెట్టేసుకున్నాం. అలాగే మన బండికి కొద్దిగా చిన్నగా మనకి చాసీలు ఎక్కడో హెయిర్ పైప్ లీక్ అయితే అవుతూ ఉంది. మనకి హెయిర్ కూడా డౌన్ అయితే అవుతూ ఉందన్నమాట. ముందు మెకానిక్ ఎక్కడైనా దొరికితే అక్కడ మెకానిక్ వర్క్ అయితే చేయించేద్దాం. షాపూర్లో మెకానిక్ దగ్గరికి అయితే వచ్చేసాం. మెకానిక్ కూడా అర్థం కాక బానెట్ అయితే ఎత్తిచ్చాడనమాట. బానెట్ ఎత్తి ఒకసారి చెక్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడో హెయిర్ అయితే లీక్ అయితే అవుతూ ఉంది చూడండి, సౌండ్ కూడా వస్తూ ఉంది. చెక్ చేసుకుని ఏందో మరి ఎక్కడ లీక్ అయింది అంటే తెలియదు, చూస్తూ ఉన్నాడు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే పైపే ఇంజన్ దగ్గర చాసీ దగ్గర అయితే ఉంటుంది అనమాట. చాసీకి రాసుకొని ఇలాగా మధ్యలో చిన్న ఓల్ అయితే పడింది చూడండి, అందులో నుంచి హెయిర్ అంతా లీక్ అవుతూ ఉందన్నమాట. రన్నింగ్లో ఉన్నప్పుడు హెయిర్ ఉంటుంది, నిలబడి ఎక్కడైనా ట్రాఫిక్లో నిలబడినప్పుడు బ్రేక్ మీద కాలు పట్టుకున్నప్పుడు హెయిర్ మొత్తం దిగిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా మనకి చాలా దూరం వెళ్ళేది ఉంది కాబట్టి మెకానిక్ దగ్గర చేంజ్ చేద్దామని చెప్పి నేను షాపూర్లో మెకానిక్ దగ్గర పైప్ అయితే మార్చేశాను. మెకానిక్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత షాపూర్ ఊరు దాటాక ఒక బంక్ దగ్గర రోడ్డు పక్కన ఆపి లైటింగ్ అంతా బాగుందనమాట. ఇక్కడ మనం ముందు నుంచి తాళ్ళన్నీ ఫుల్ టైట్ అయితే లాగేసుకుందామని చెప్పేసి బండి అయితే ఆపేశాను. మొత్తానికి తాడు కట్టుకోవడం అయితే అయింది చూడండి ఫ్రెండ్స్. మొత్తం చాలా లూజ్ అంటే లూజ్ అయిపోయింది అనమాట. 200 కిలోమీటర్లు వచ్చేసరికి మొత్తం సరకంతా కింద బ్రేకర్లోన గుంతుల్లోన ఎగిరి మొత్తం కింద ఒక అర్ధ అడుగు అయితే కూర్చుంటుంది అనమాట. అందుకే తాళ్ళన్నీ మొత్తం లూజ్ అయిపోయినాయి. అలాగే ఎక్కడైనా బ్రేకర్లోన అక్కడెక్కడ
చూసి పొరపాటున ఏదైనా ఎగిరించామనుకో మెట్లు కింద ఒరిగి కింద పడే లెక్క అయితే ఉందన్నమాట. అందుకే ఎందుకులే అని చెప్పి ఒక బంక్ దగ్గర ఆపి తాడు వచ్చేసి బాగా ఫుల్ టైట్గా అయితే కట్టేసుకున్నాం. ఇంకా తాడులన్నీ లాగేసిన తర్వాత ఇంకా ఫుల్ ఆకలి అయితే అవుతూ ఉందన్నమాట. టైం కూడా 9:30 అయితే అవుతూ ఉంది. పక్కనే హోటల్ కూడా ఉంది, అక్కడ భోజనం చేసేసుకొని మళ్ళీ మనం ఇక్కడ నుంచి జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. గుల్బర్గా నుండి అలంతికి వెళ్ళే దారిలో వచ్చేసి ముందుగా మనకు ఒక టోల్గేట్ అయితే వచ్చేస్తుంది. ఈ టోల్గేట్ దగ్గర చాలా బండ్లు నిలబడ్డాయి చూడండి. ఇక్కడ మనం కూడా బండి అయితే ఆపేద్దాం. టైం వచ్చేసి కరెక్ట్గా మనకి ఇప్పుడు కరెక్ట్ 12:30 అయితే అవుతా ఉంది. మనం ప్రజెంట్గా ఇప్పుడు గుల్బర్గా నుండి అలంద్ వెళ్ళే దారిలో ఒక టోల్గేట్ వచ్చేస్తుంది అనమాట. ఆ టోల్గేట్ దగ్గర మనం బండి సైడ్లో అయితే పెట్టేసుకొని ఇక్కడ నైట్ ఆల్ట్ అయితే చేసేసుకుందాం. ఇక్కడ నుంచి మనకి ఉంబర్గా వెళ్ళే దారిలో వచ్చేసి కొద్దిగా రోడ్ వచ్చేసి అప్ డౌన్ అయితే ఉంటుంది. ఆ అప్ డౌన్లో ఏమవుతుందంటే బండి స్లో అవుతుంది. స్లో అయినప్పుడు ఈ ఏరియాలో కొద్దిగా దొంగతనాలు జరుగుతాయి అన్నమాట. బాగానే చాలా బండ్లు ఇక్కడ ఎక్కువ ధైర్యం చేసి అయితే ముందుకైతే వెళ్ళరు. ఎక్కువ లోకల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బండ్లు జతాయి కలిసి అయితే వెళ్తారనమాట. ఇంకా మనం ఆంధ్ర బండి అందులో హైట్ లోడ్ ఉందనమాట, ఎందుకు ఆ రిస్క్ చేయడం అని చెప్పేసి నేను కూడా ఇక్కడ టోల్గేట్ దాటగానే లెఫ్ట్ సైడ్లో అయితే బండి అయితే పెట్టేసుకుని మార్నింగ్ మళ్ళీ 4:30-5 ఆ టైంలో బయలుదేరదామని చెప్పేసి మనం బండి అయితే ఆల్ట్ అయితే చేసుకున్నాం. ఇంకా ఇక్కడే పడుకొని మార్నింగ్ అయితే లేచి అయితే వెళ్దాం. ఎందుకు మళ్ళీ అలాగే వెళ్తే మళ్ళీ లేనిపోయింది ఎందుకు రిస్క్. ఎలాగో నేను సింగల్ తోలకం కాబట్టి ఇంకా మనకు కూడా ఇంకా గంటన్నర తోలేటప్పుడు నిద్రమత అయితే వచ్చేస్తుంది. అందుకే ఇక్కడే నైట్ ఆల్ట్ అయితే చేసుకుంటున్నాం. పొద్దున్నే టైం వచ్చేసి 6 అయితే అవుతా ఉంది చూడండి. చాలా బండ్లు వెళ్ళిపోయినాయి. మనం 5ంటికి లేచి బయలుదేరదామని అయితే అనుకున్నాం. కాకపోతే నిద్రమత్తు ఫుల్ అయితే వచ్చేసింది. అలాగే పండుకుంటూ పోయాను అనమాట. ఇప్పుడే లేచాను. ఇంకా మనం కూడా టైం అవుతుంది కాబట్టి ఇంకా ముఖం కడుక్కొని ఇంకా టీకి తాగేసి నెమ్మదిగా మనం కూడా జర్నీ స్టార్ట్ చేసి అయితే సరిపోతుంది అనమాట. అలాగే మనకి ఇంకా ముందు 2 బార్డర్లు అయితే తగులుతుంది. కర్ణాటక అంతా దాటేస్తాం అనమాట ఇంకా సేపట్లో. ముందుగా మనకి అలంద్ ఆర్టీఓ చెక్ పోస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఆ ఆర్టీఓ చెక్ పోస్ట్ దగ్గర వచ్చేసి వాళ్ళకి ఫార్మల్స్ వచ్చేసి హైట్ లోడ్ ఉంది కాబట్టి వాళ్ళు 700 దాకా ఎంట్రీ అయితే తీసేసుకుంటారు. మామూలుగా హైట్ లేకున్న లోడు క్యాబిన్ లెవెల్ అట్లా లోడ్ ఏదైనా ఉందనుకో మామూలుగా 500 అయితే తీసేసుకుంటారు 12 టైర్కి. మరి 14 టైర్కి అవి ఎంత తీసుకుంటారో తెలీదు. మన బండి వచ్చేసి ఇప్పుడు 10 గింజల లోడ్ కాబట్టి చాలా హైట్ అయితే ఉంది. ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ కూడా వచ్చింది చూడండి, కర్ణాటక ఆర్టీఓ ఆఫీస్ అనమాట. బండ్లు కూడా ఆల్రెడీ సైడ్లో అయితే నిలబెట్టారు. ఇక్కడ మనం కూడా సైడ్లో బండి ఆపేసి ఆర్టీఓ దగ్గరికి అయితే వెళ్ళొచ్చేద్దాం. 12 టైర్కి 700 అయితే తీసుకున్నాడు అనమాట, హైట్ లోడ్ ఉంది కాబట్టి. ఇంకా ఇక్కడైతే అయిపోయింది. ఆ తర్వాత ఇది మహారాష్ట్ర ఆర్టీఓ అనమాట. ఇక్కడ కనిపించేది ఉంబర్గా. ఇక్కడ నుండి మనకి సోలాపూర్ టు హైదరాబాద్ హైవే ఇది పైన కనిపించేది. మనకి బ్రిడ్జి పక్కన రైట్ సైడ్ బండ్లు కూడా ఆగాయి కదా, ఇక్కడ కూడా ఆర్టీఓ ఆఫీస్ ఉంది. ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ కూడా ఎంట్రీ వచ్చేసి ఇక్కడ మామూలుగా 700 అయితే తీసుకుంటాడు. మళ్ళీ ఇప్పుడు హైట్ ఉంది కదా, ఇక్కడ ఏం సతాయిస్తాడో తెలీదు. ఇక్కడ కూడా ఎంట్రీ వచ్చేసి 900 అయితే తీసుకున్నాడు అనమాట ఉంబర్గా ఆర్టీఓ చెక్ పోస్ట్లోన. ఇంకా తప్పదు, ఇంక ఈ ఆర్టీఓలకి పెట్టినట్టే ఉంటుంది ఇంక మనకు కూడా డబ్బులు. ఇంకా మొత్తానికి ఆర్టీఓకి డబ్బులు ఇచ్చేసి మనం ఇంకా హైవే అయితే ఎక్కుతా ఉన్నాం చూడండి. కర్ణాటక మొత్తం దాటేసాం. ఇప్పుడు ఇదంతా మనకి మహారాష్ట్ర అనమాట. మహారాష్ట్రలో అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ స్ట్రైట్కి వెళ్తే ఇంక డైరెక్ట్గా సోలాపూర్ అయితే వెళ్తుంది ఈ రోడ్డు. 9:30 అయితే అవుతా ఉంది. టిఫిన్కి అయితే ఆపాం చూడండి నల్దుర్గ దగ్గర. పూరీలు అయితే వేడిగా వేస్తున్నాడు అనమాట హైవే పక్కన. ఇంకా మనకి మన సైడ్ పూరి ఉన్నట్టే కాబట్టి అన్న నేను టిఫిన్ అయితే చేసి అలాగే మనం బండ్లో వాటర్ అయితే ఖాళీ అయిందనమాట. పక్కనే ఒక వాటర్ ట్యాంకర్ అయితే వచ్చేసింది. వాటర్ క్యాన్లు కూడా పట్టేసుకున్నాం. ఇంకా మనకి ఏ ఇబ్బంది అయితే లేదు. మధ్యాహ్నం ఎక్కడన్నా కుదిరితే ఏదైనా వంట అట్లాంటిది ఎక్కిచ్చేద్దాం, లేకపోతే ఇంకా డైరెక్ట్గా మనం వెళ్ళిపోయేదే ఉంటుంది అనమాట. అయిపోయింది, ఇంకా పట్టేసుకుని జర్నీ అయితే స్టార్ట్ చేసేసుకుని ఇంకా బయలుదేరదాం. మొత్తానికి టిఫిన్ క్యాబిన్ అద్దాలు గిద్దాలు అన్నీ బండి అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. మధ్యాహ్నం ఏదన్నా కుదిరితే వంట అట్లాంటిదన్నీ చేసేసుకుందాం, లేకపోతే ఇంకా మనం స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. ఎందుకంటే సింగిల్ తోలుకం కాబట్టి
వెళ్ళిపోదామని అయితే అనుకున్నాం. తుల్జాపూర్ వరకు మనకి ఇదే రోడే ఉంటుంది అనమాట, సింగల్ రోడ్డు. తుల్జాపూర్ రాగానే మనకి అక్కడ నుండి మనకి 4 లైన్ అయితే వచ్చేస్తుంది. అప్పటిదాకా ఇదే రోడ్లో అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి కరెక్ట్ ఒక 30 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట తుల్జాపూర్. అక్కడ నుంచి 4 లైన్ ఇంకా డైరెక్ట్గా మనకి ఏ ఇబ్బంది అయితే లేదు. బీడు మళ్ళీ తర్వాత బీడు దాటి 20-30 కిలోమీటర్ దాకా మొత్తం 4 లైన్. మళ్ళీ ఆ తర్వాత జాల్నాకి వెళ్ళే దారిలో ఆ దారిలో మరి 4 లైన్ ఏంటో తెలియదు, చూద్దాం వెళ్ళిన తర్వాత. తుల్జాపూర్లో హైవే అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్. హైవే ఎక్కిన తర్వాత స్టార్టింగ్ టోల్ గేట్ అయితే వచ్చింది చూడండి. టోల్ గేట్ దగ్గర అప్పుడే స్టార్టింగ్గా ఇక్కడ నుంచి పోలీసు వాళ్ళది పెద్ద తలకనొప్పి అయితే అవుతా ఉందన్నమాట. ఇవి ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈ పోలీసు వాళ్ళకి వచ్చేసి మంత్లీ కార్డ్ అయితే తీసుకోవాలంట. అది 300-250 కార్డ్ అయితే ఉంటుంది మంత్లీ వరకు. వాళ్ళకి నెక్స్ట్ మరి రిటర్న్ వచ్చేటప్పుడు ఆ కార్డు ఇచ్చేస్తే వదిలేస్తారు. లేకపోతే వీళ్ళకి కూడా 100-50 ఎంట్రీ ఇచ్చుకుంటూ అయితే పోతూ ఉండాలి. అది కూడా సతాయిస్తారనమాట. ఇంక ఇదే పరిస్థితి అనమాట. ఇక్కడి నుంచి మనం బయలుదేరేంత వరకు టోల్ గేట్ దగ్గర వీళ్ళు కన్ఫామ్గా ఉంటారు, సతాయిస్తూనే ఉంటారు అనమాట. వీళ్ళు కార్డు తీసుకో అది తీసుకొని, వీళ్ళకి అసలు కార్డు ఎందుకు కట్టాలో ఏంటో. ఆల్రెడీ రోడ్డు మీద మేము తిరుగుతూ ఉండేదానికి టోల్ గేట్లు కడుతూ ఉన్నాం, ట్యాక్సులు కడుతూ ఉన్నాం. మళ్ళీ వీళ్ళకి గవర్నమెంట్ జీతాలు కూడా ఇస్తూ ఉంటుంది. కానీ మా లారీ వాళ్ళ మీద ఎరిగి మా రక్తం తాగుతూ ఉంటారు అనమాట వీళ్ళు. మేమేదో పొట్టకూటి కోసం రోడ్డు మీద వెళ్ళి మాకు ఇప్పుడే కిరాయిలు అంతంత మాత్రమే ఉంది, ఏదో తిరుగుతూ ఉన్నాం. మేము కూడా నెల వచ్చి ఈఎంఐలు కట్టుకునే దానికి దీనికి డబ్బులు మిగులు అని చెప్పేసి ఆడ ఊర్లో లోడింగ్ లేక ఎక్కడెక్కడో లోడ్ పెట్టుకుని వెళ్తూ ఉంటే. ప్రజెంట్గా వచ్చేసి ఇప్పుడు మనం బీడు దాటాక టోల్ గేట్ వస్తుంది. ఆ టోల్ గేట్ దగ్గర బండి సైలెంట్ ఆపేసుకున్నాం. ఎందుకు ఆపామంటే మన ఆధునిక బండ్లు 2 బండ్లు వెనకాల ఒక 5-6 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నారంట వాళ్ళు కూడా. వాళ్ళు వచ్చేసి కర్ణాటకలో ఎక్కడో పైపులు లోడ్ తీసుకొని ఇండోర్ ఆ చుట్టుపక్కలకి లోడ్ అయితే తీసుకుని వస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆ డ్రైవర్ కూడా వెనకాల ఉండే డ్రైవర్ నాకైతే ఫోన్ చేశాడు, అన్న ఈశ్వరన్న బండి మీరు కూడా బీడ్లో ఉన్నారంట కదా, కొద్దిగా టోల్ దగ్గర ఆపన్నా, నేను కూడా వస్తూ ఉన్నాను, 3 బండ్లు కలిసి అయితే వెళ్దామని చెప్పి అన్నాడు. ఎందుకన్నాడంటే అక్కడ ఎక్కడో బ్రిడ్జ్ అయితే ఎక్కడో పడిపోయిందంట మనం వెళ్ళే దారిలో. రోడ్ అయితే అది క్లియర్గా అయితే లేదన్న, అదే కొద్దిగా ఎంక్వైరీ చేసిన అయితే వెళ్దామని అయితే అన్నాడు. అందుకే మరి ఎక్కడో ఏంటో తెలియదు నాకు కూడా. ఒకసారి వాళ్ళు వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసుకొని 3 బండ్లు కలిసి అయితే వెళ్దామని అనుకున్నాం. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం. మన ఆధునిక బండ్లు 2 బండ్లు అయితే వచ్చేసాయి చూడండి. డిఎంకే ఓనర్ బండ్లు 2 బండ్లు. కర్ణాటకలో బళ్ళారి నుండి ఇండోరా చుట్టుపక్కల పైప్ లోడ్ అయితే తీసుకుని వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. అలాగే ముందుగా టీ తాగదామని హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాం. అన్న పేరు వచ్చేసి మధ్యలో ఉన్న అన్న పేరు వచ్చేసి షరీఫ్, ఇంకొక అన్న పేరు వచ్చేసి రామరెడ్డి. ఇంకా 3 బండ్లు మనం ఇక్కడ నుండి కలిసి అయితే వెళ్దాం. ఇంకా ముందుగా అన్న బండి అయితే వెళ్తూ ఉంది చూడండి. ఆ తర్వాత ఇంకో బండి ముందైతే ఉంది. వీళ్ళ బండిలో వచ్చేసి వెయిట్ 13 టన్నులు అయితే ఉందంట ఒక్కో బండిలో. మన బండిలో 25 టన్నుల దాకా అయితే ఉంది. మరి అప్ డౌన్లో వెనకైతే అయిపోతుంది, చూసుకుని అయితే వెళ్దాం 3 బండ్లు.